హలో గైస్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. నేను మీ క్రియేటర్ రమ్య. ఈరోజు అయితే వెజ్ బిర్యానీ చేసేసుకుందాం, వచ్చేయండి. మరి ఈ వెజ్ బిర్యానీ చేయడానికి ఒక రీజన్ ఉందన్నమాట. ఆ రీజన్ అనేది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఏమేమి తీసుకోవాలంటే ఆనియన్స్, చిల్లీ, క్యారెట్, పొటాటో అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొన్ని టమోటాస్ అనమాట. ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించుకొని కొంచెం గీ వేసుకుంటాను. గీ వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది. నెక్స్ట్ అయితే మనకి ఎంత చేసుకున్నామో దాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలి. అండ్ ఆయిల్ హీట్ అయ్యాక మనం మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అలా బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకోవాలి. అండ్ బిర్యానీ ఆకు అండ్ ఇవన్నీ వేసుకోవాలి. ఇవైతే బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై అయిన తర్వాత బంగాళదుంపలు అండ్ క్యారెట్ వేసుకుని బాగా మగ్గనివ్వాలి. బాగా కలుపుకోండి, అడుగు పట్టేస్తుంది అనమాట. పొటాటో వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని కాసేపు మగ్గనివ్వండి దాన్ని అంతా అలాగా. నెక్స్ట్ అయితే మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా రోట్లోనే దంచుకుంటాము. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రోట్లో దంచుకుని వేసుకుంటాం అనమాట. ఫస్ట్ అల్లం దంచేసుకుని నెక్స్ట్ వెల్లుల్లి వేసుకుని దంచుకుంటున్నాము. నెక్స్ట్ అయితే నేను గ్రీన్ చిల్లీ అయితే వేసేస్తున్నాను. చిల్లీ వేసేసిన తర్వాత ఆనియన్స్ నేను పొడవుగా కట్ చేసుకుంటాను. పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను అన్నమాట. ఇలా కట్ చేసుకుని వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ పొటాటోస్ మగ్గిపోతే నెక్స్ట్ ఆనియన్స్ ఈజీగా మగ్గిపోతాయి. సో ఆనియన్స్ మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అయితే ఈ రైస్ని ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే కడిగేసి పక్కన పెట్టుకోండి, డ్రై అయిపోతాయి. డ్రై అయిపోయిన తర్వాత కొంచెం గీ వేసుకోండి. అందులో గీ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటే పొడి పొడిగా చాలా బాగుంటుంది అన్నమాట బిర్యానీ. ఇలా మిక్స్ చేసుకుని చేసుకోండి. అండ్ మీ రైస్కి ఎంత సరిపడా ఉంటుందో దాన్ని సరిపడగా గీ వేసుకొని మిక్స్ చేసుకొని నెక్స్ట్ అయితే టొమాటోస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. టొమాటోస్ మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. ఇదైతే మా పుదీనా చెట్టు. అండ్ ఈ పుదీనా నెక్స్ట్ టైం మీకు ఎలా పెంచాలో అనేది చెప్తాను అన్నమాట. ఇది కూడా యాడ్ చేసేసుకున్నాను నేను. నెక్స్ట్ అయితే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకున్నాను. చూడండి ఒకసారి మా పుదీనా ఎంత ఫ్రెష్గా ఉందో. ఫ్రెష్ పుదీనా అన్నమాట. కొత్తిమీర కూడా ఉండేది, బట్ అదైతే అయిపోయింది. మేము బయట నుంచి తీసుకొచ్చి కొత్తిమీర అయితే యాడ్ చేసాము. చూడండి కొత్తిమీరని కూడా యాడ్ చేసేసాను నేను. యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోండి. అండ్ నేనైతే 2 కప్స్ రైస్ తీసుకున్నాను. 2 కప్స్ రైస్కి ఫస్ట్ 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. 2 కప్స్కి రైస్కి నేనైతే 4 కప్స్ వాటర్ అయితే తీసుకుంటాను అన్నమాట. నెక్స్ట్ అయితే నేను సాల్ట్, కారం అండ్ ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా అయితే వేసుకున్నాను. ఈ గరం మసాలా ఇంట్లోనే చేసుకున్నాము. నెక్స్ట్ టైం అయితే దానిది కూడా నేను వీడియో పెడతాను. నెక్స్ట్ అయితే నేను డ్రై రైస్ అలా వేసేసుకొని మిక్స్ చేసుకుంటాను 5 minutes. అలా అయితే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ అయితే వాటర్ వేసేసుకోవాలి. చెప్పాను కదా 1 కప్కి 2 కప్ వాటర్ అయితే వేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. అండ్ ఈ వాటర్ వేసిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకోండి, బాగుంటుంది. రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో. వెజ్ చూడండి పొగలు కమ్మి ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ బిర్యానీ ఎందుకు చేశాను అనేది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసేయండి.